హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు BalaAcademy. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఈపీఎఫ్ అకౌంట్లో ఎగ్జిట్ డేట్ అంటే ఏంటి, ఇది ఎవరు వేస్తారు, దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేనే కొత్త వీడియో వచ్చినా కూడా మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఈ ఎగ్జిట్ డేట్ అంటే ఏం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఈపీఎఫ్ మెంబర్ అకౌంట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. నేను దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, మీరు అక్కడ నుంచి లాగిన్ అవ్వచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇక్కడ మన యూఎన్ నెంబర్ తర్వాత మన పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను నా యూఎన్ నెంబర్ ఇచ్చాను, పాస్వర్డ్ ఇచ్చాను. ఇక్కడ ఒక క్యాప్చా సార్ ఫ్రెండ్స్, ఆ క్యాప్చాని మనం ఎంటర్ చేయాలి. సేమ్ యాస్టీస్గా ఎలా ఉందో అలాగే ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ రాంగ్గా మనం క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్ ఫ్రెండ్స్. ఒకవేళ మనం రాంగ్గా టైప్ చేసినట్లయితే అది మరి ఇంకోసారి అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నా ఈపీఎఫ్ మెంబర్ అయితే ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసిన ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం డాష్ బోర్డ్ పైన వచ్చేసింది ఈపీఎఫ్ మెంబర్ సంబంధించినటువంటిది. హోము, వ్యూ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వ్యూ వచ్చింది. వ్యూలోకి వెళ్ళినట్లయితే కానీ మీకు ప్రొఫైల్, సర్వీసు, యూనియన్ కార్డు, తర్వాత పాస్బుక్ ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. మేనేజ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మార్క్ ఎగ్జిట్ అని ఇక్కడ కింద ఇచ్చారు. మీరు చూడండి, ఇక్కడ మీకు కనపడుతుంది మార్క్ ఎగ్జిట్ అని చెప్పేసి. దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కారణం అంటే అసలు ఎగ్జిట్ డేట్ అంటే ఏంటంటే, మీరు ఒక కంపెనీలో పనిచేసినప్పుడు ఆ కంపెనీ నుంచి మీరు వదిలేసిన వెంటనే వితిన్ 30 days తర్వాత. ఇది వరకు అయితే కన్నా మనం ఏ కంపెనీలో పనిచేసామో ఆ కంపెనీ యాజమాన్యం కానీ లేదంటే కన్నా ఆ కంపెనీలో మన కాంట్రాక్ట్లో పనిచేసినట్టయితే కాంట్రాక్ట్ వాళ్ళు మాత్రమే దీన్ని సంబంధించి అథారిటీ ఉండేది ఫ్రెండ్స్. కానీ ఈ మధ్య కాలంలో ఆ ఎగ్జిట్ డేట్ మనమే యాడ్ చేసుకునే విధంగా మనకి ఆప్షన్ ఇచ్చారు ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు మీరు ఏ ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కేవలం మన మొబైల్లో మాత్రమే చేసుకోవచ్చు ఎగ్జిట్ డేట్ అనేది. నేను కూడా ఆల్రెడీ నాకు సంబంధించి ఎగ్జిట్ డేట్ కూడా ఒకసారి వేసుకున్నాను. తర్వాత మనీ విత్డ్రా కూడా చేసుకోవాలని అయిపోయింది ఫ్రెండ్స్. మీరు ఎగ్జిట్ డేట్ మీద ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్స్, మీరు ఏ కంపెనీ నుంచి లెఫ్ట్ అయ్యారు ఏంటనే దాని గురించి చూడండి. ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు చూసారా. ఇక్కడ వచ్చినట్లయితే మీ ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడైతే పనిచేస్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఆ కంపెనీ నుంచి మీరు దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత వచ్చేసి ఎగ్జిట్ డేట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీరు దాని మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్తుందంటే, నేను ఆల్రెడీ ఇంకా రీసెంట్గా జాయిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే, డేట్ ఆఫ్ ఎగ్జిట్ క్యాన్ ఓన్లీ బీ అప్డేటెడ్ ఆఫ్టర్ 2 months లాస్ట్ కంట్రిబ్యూషన్ మేబీ అంటుందంటే, నేను ఆల్రెడీ ఇక్కడ పని చేస్తున్నాను, ఇంకా నాకు నా పిఎఫ్ అమౌంట్ క్రెడిట్ అవుతుంది కాబట్టి నువ్వు 2 నెలల తర్వాత కంపెనీ వదిలించినట్లయితే మాత్రమే ఎగ్జిట్ డేట్ వేసుకోనికి అవకాశం ఉంది, అంతలోపు వేసుకోనికి అవకాశం లేదని చెప్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎగ్జిట్ డేట్ అంటే ఇదే ఫ్రెండ్స్. మనం ఏ కంపెనీ నుంచి లెఫ్ట్ అయినప్పుడు ఆ కంపెనీ 2 నెలల తర్వాత, మనం వదిలేసిన 2 నెలల తర్వాత ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేసుకోవాల్సి అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేసుకుంటే మాత్రమే మనకు పిఎఫ్ డబ్బులు విత్డ్రా అవుతాయి ఫ్రెండ్స్, లేకుంటే అవ్వవు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో అడగండి ఫ్రెండ్స్, నేను మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.